మనమైతే నిన్నటి వీడియోలో అయితే మురుదేశ్వర్ని వన్ డేలో ట్రిప్ అయితే ఎలా కంప్లీట్ చేయాలో, మురుదేశ్వర్లోని ఏమేమి ప్లేసెస్ అయితే కవర్ చేయాలో నిన్నటి వీడియో అయితే పూర్తిగా అయితే చూపించాను. అండ్ బైక్ రెంటల్ అండ్ రూమ్స్ కూడా మనకైతే ఎక్కడ స్టే చేయాలని అయితే నిన్నటి వీడియోలో అయితే పూర్తిగా చూపించాను. మురుడేశ్వర్లోనైతే మ్యాంగ్రోవ్ బోర్డ్ వాక్ అండ్ మరియు వాటర్ ఫాల్స్ మరియు ఇక్కడ ఫేమస్ వినాయక టెంపుల్ కూడా అయితే నిన్నటి వీడియోలో అయితే పూర్తిగా అయితే మీకు కవర్ చేసి అయితే చూపించాను. మంచి మంచి లొకేషన్స్ కూడా మీకైతే చూపించాను. మీరు కూడా వెళ్తే మాత్రం ఇవైతే కన్ఫామ్ గా అయితే చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయినా ఉన్నాయి. ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మురుడేశ్వర్ నుంచి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే తక్కువ కాస్ట్ లో మీకు ఎలా వెళ్ళాలని అయితే ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం అయితే మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ అయితే చిన్న రైల్వే స్టేషన్ ఇది. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాము. మన ట్రైన్ రావడానికి అయితే ఇంకొక 10 minutes అయితే ఉంది. మనం అయితే గబా గబా అయితే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. మనకైతే చింటూ బ్రో అయితే వెల్కమ్ చెప్పేసిండు రైల్వే స్టేషన్ లోకి. మనం అయితే రిజర్వేషన్ అయితే చేసుకోలేదు, ఎందుకంటే మనం అయితే ఒక ప్లాన్ లేదు. ఎట్ అంటే అటు పోతున్నాం కాబట్టి అయితే మనకైతే 110 రూపాయలు అయితే జనరల్ టికెట్ అయితే తీసుకున్నాడు. మనకైతే సీట్లు దొరుకుతాయా దొరక అనేది అయితే ముందైతే చూడాలి. మనమైతే అలా షూట్ చేస్తుంటే ట్రైన్ అయితే వచ్చేస్తూనే ఉంది. మనమైతే ట్రైన్ వచ్చినప్పుడు అయితే వీడియో తెలియదు, ఎందుకంటే మన జనరల్ కాబట్టి మన సీట్ కోసం అయితే ఖర్చు వేసుకోవడానికి మన ప్రయత్నం అంతా సరిపోయింది. ఈ రోజు కూడా నైట్ అయితే అసలు నాకు నిద్ర అయితే ఉండదు. జనాలు అయితే ఫుల్ గా అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా ఎట్టున్నారు, తొక్కు పెడేస్తున్నారు. ట్రైన్ లో మాత్రం దోలు తీరిపోయింది మనకైతే. ఇంకా నయం వీళ్ళైతే ట్రైన్ లో వాళ్ళైతే ఎవరు కేసరి అయితే వేయలేదు. కేసరి వేసుంటే మాత్రం నాకైతే పిచ్చి లేసిపోయేదే. జనాలు అయితే ఫుల్ గా అయితే ఉన్నారు. ఈ ట్రైన్ అయితే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర దాకా అయితే పోదు. సుబ్రహ్మణ్య రోడ్ అయితే రైల్వే స్టేషన్ నేమ్. సుబ్రహ్మణ్య రోడ్ అయితే రైల్వే స్టేషన్ అయితే దిగాలి. అక్కడ నుంచి అయితే మనం అయితే బై వెహికల్ గానీ మనం తీసుకుని అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే 11 కిలోమీటర్ల దాకా అయితే జర్నీ అయితే ఉంటది. ఫైనల్ గా అయితే మనం అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య రోడ్ లో అయితే దిగేసాము. ట్రైన్ అయితే జనాలు అయితే ఇక్కడ కూడా చాలా మంది అయితే దిగారు. బట్ ఏంటంటే మనకైతే ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ ఎలా ఉంటాయి అనేది బయటకి అయితే వెళ్ళిపోయి చూసుకోవాలి. ఇదైతే మనకి కొత్త ప్లేస్. మనం అయితే ఎప్పుడైతే ఇక్కడికి రాలేదు కాబట్టి మనకైతే ఏమీ తెలియదు. మన ట్రైన్ అయితే ఇదిగో చూసారా, ఇంకైతే స్టార్ట్ అయితే కాలేదు. ఇక్కడైతే చాలా సేపు అయితే ట్రైన్ అయితే ఆగి ఉన్నది, బట్ ఇంకైతే పోలేదు. ఇక్కడైతే జనాలు కూడా చాలా తక్కువ అయితే క్రౌడ్ అయితే ఉంది. మురుదేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్లే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ మురుదేశ్వర్ నుంచి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చే వాళ్ళు మాత్రం చాలా తక్కువ అయితే ఉన్నారు. దాదాపు అయితే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కవర్ చేసుకుని అయితే మురుదేశ్వర్ వెళ్తారు. మనం ఏంటంటే కొంచెం చేంజెస్ అయితే చేసాము. మనకైతే ఇక్కడైతే ఆటోలు ఉన్నాయి, కానీ ఈ ఆటో వాళ్ళు అయితే 400-500 అయితే రేటు చెప్తున్నారు. బట్ ఏంటంటే మనం ఇది ఎక్కిపోతే మాత్రం ఆడికి పోయాకైతే రూమ్స్ అవైలబుల్ ఉంటాయా లేదా అనేది ఒక చిన్న భయం అయితే ఉంది. ముందుకైతే ఒక బస్సు అయితే ఉంది. అక్కడ బస్సు ఎక్కుతున్నట్టయితే మనకు అనిపించింది. సో మనం అయితే అక్కడ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాము. బట్ ఏంటంటే ఆ బస్సు కూడా అయితే ఇప్పుడైతే వెళ్ళదంట. రేపు ఎర్లీ మార్నింగ్ అయితే 5 కి అయితే బస్సు అయితే స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే వెహికల్స్ లేవు, ఏమి లేవు. మన భాష రాదు, కన్నడ తప్ప ఇక్కడ ఎవరేం మాట్లాడట్లేదు. చాలా టార్చర్ అయితే అనిపిస్తుంది. ఏమి చేయాలనే సిచ్యువేషన్ అయితే ఏం అర్థం కావట్లేదు. ఇక లేట్ అయితే మాత్రం రైల్వే స్టేషన్ లో అయితే పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్దాం అని అయితే అనుకుంటున్నాను. బట్ ఏంటంటే రైల్వే స్టేషన్ లో పడుకుంటే ఇక్కడ ఎవడేం చేస్తారో మాత్రం అయితే డౌట్ అయితే ఉంది. ఇక్కడైతే చిమ్మ చీకటిగా అయితే ఉంది. నైట్ బయట తిరుగుదా ఉన్నా కూడా. సో మనం ఏంటంటే లోపల అయితే వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఇక్కడ భయాలు కూడా అయితే పరిచయం అయ్యారు మనకైతే. సో లోపల అయితే వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి కాబట్టి వెయిటింగ్ హాల్ అయితే పోయేసి అయితే నైట్ నిద్రపోదాం అని అయితే డిసైడ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ లేసేసి అయితే బస్ కి అయితే వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాము. ఇక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము వెయిటింగ్ హాల్ లోకి. ఇక్కడ వెయిటింగ్ హాల్ లో అయితే పేమెంట్ కూడా ఏం అవసరం లేదు. జనాలు కూడా తక్కువ ఉన్నారు కాబట్టి అయితే మనం అయితే వెయిటింగ్ హాల్ లోకి అయితే పోతున్నాము. సో వెయిటింగ్ హాల్ లోకి అయితే వచ్చాము. బెంచెస్ అయితే బాగున్నాయి, ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, మరియు క్లీన్ గా అయితే ఉన్నది. సుబ్రహ్మణ్య రోడ్డు రైల్వే స్టేషన్ అయితే నీట్ గా అయితే ఉన్నాయి. యాత్ర నివాస్ అయితే ఉంది. జెంట్స్ కు వేరు, లేడీస్ కు వేరు సపరేట్ గా అయితే ఉంది. మనం అయితే పడుకున్నాం కొద్దిసేపు అయితే. సో లేచి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేచి అయితే బస్ అయితే స్టార్ట్ అవుతుందని తెలవగానే దబా అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకుని అయితే వచ్చేసాము. బస్ అయితే ఎక్కేసాము. టికెట్ కాస్ట్ వచ్చేసి అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్ కి వచ్చేసి. మనం అక్కడ నుంచి దిగేసి అయితే ఫైనల్ గా అయితే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నియర్ టెంపుల్ దగ్గర అయితే మనల్ని అయితే దింపేస్తాడు బస్ స్టాప్ లో. రూమ్ కోసం అయితే వెతుకుతా ఉన్నాం. బట్ ఏంటంటే రూమ్స్ అయితే దొరకట్లేదు సింగిల్ పర్సన్స్ కి. సో రూమ్ వెతుక్కొని అయితే తీసుకొని అయితే కొద్దిసేపు అయితే రిలాక్స్ అవ్వాలి. గెస్ట్ హౌస్ ఇది చూద్దాం. ఇక్కడ అసలు ఇవ్వట్లేదు రూమ్స్, సింగిల్స్ కి ఇవ్వరు దాదాపు ఎక్కడైనా కూడా. ఫైనల్ గా శరవణ రెసిడెన్షియల్ అయితే మనకైతే రూమ్ దొరికింది 560 రూపాయలకి సింగిల్ పర్సన్. మనం అయితే ఎక్కువసేపు ఉండం కాబట్టి ఇంతకంటే బెస్ట్ అయితే మనం అయితే అనుకోకూడదు. ఇక మనం అయితే రూమ్ ఇక్కడ తీసుకున్నాము శరవణ రెసిడెన్సీలో. సో ఎర్లీ మార్నింగ్ అయితే స్నానానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే కుమారధార రివర్ అయితే ఉంది. ఆ రివర్కి అయితే వెళ్ళిపోతున్నాను. కుమారధార రివర్కి. ఆ రివర్కి వెళ్ళితే స్నానాలు చేసేసి అయితే మళ్ళీ అయితే రూమ్కి వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి బట్టలు చేంజ్ చేసుకుని అయితే వెళ్ళిపోదాము. సో బట్టలు అయితే నేను ఇచ్చినవి అయితేనే వేసుకున్నా, ఎందుకు అంటే ఏమీ కాదు, నో ప్రాబ్లం కదా.
సో అవి వేసుకొని అయితే రిటర్న్ కూడా వచ్చేటప్పుడు అయితే ఆ బట్టలు వేరే ఉన్నాయి, అవి వేసుకొని అయితే వచ్చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. వాష్రూమ్కి అయితే వీటి మీద అయితే వెళ్ళలేదు కాబట్టి సో అలాగా. సో ఇక్కడైతే చాలా హోటల్స్ అయితే ఉన్నాయి, మనం ఏ టైం వచ్చినా కూడా హోటల్స్ అయితే దొరుకుతాయి. సింగిల్కి అయితే నేను తీసుకున్నది 560 రూపీస్, అన్ఎక్స్పెక్టెడ్ నేనైతే. సో 560 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు హోటల్లో. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే రివర్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. దాదాపు అంతా అయితే రివర్ కాడికి వెళ్ళి అయితే కన్ఫామ్గా అయితే స్నానాలు ఆచరిస్తారు. వాళ్ళంతా అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళే అంతా. సో ముందు వీళ్ళు కూడా అయితే అక్కడికైతే వెళ్ళేసి అయితే వెళ్తున్నారు స్నానం కోసం అయితే. ఈ బెల్ట్లో మొత్తం చాలా అయితే హోటల్స్ అయితే ఉంటాయి. బిల్వధార అయితే క్లోజ్ అయితే ఉంటుంది, దాని వెనకాల అయితే పార్క్. బిల్వధార అయితే మనం అయితే స్నానానికి వెళ్ళేటప్పుడు నదికాడికి వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు, మళ్ళీ సపరేట్గా అయితే ఏం రావక్కర్లేదు అయితే ఉంటుంది ఆ బిల్వధార. సపరేట్గా ఆటో ఎక్కితే మాత్రం సపరేట్ కాస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది. సో మనం అయితే ఎర్లీ మార్నింగ్ అయితే స్నానానికి వెళ్ళేసి స్నానం చేసేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ బిల్వధార దర్శనం చేసుకుని అక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. చలి అయితే ఉన్నది, చలికాలం కాబట్టి చల్లగా ఉంది, వెదర్ అయితే కూల్ అయితే ఉంది. చూసారా బ్యాక్ సైడ్ ఎట్లుందో, బ్యూటిఫుల్ కదా. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి రావాలి అంటే మాత్రం అర్ధరాత్రి అయితే వస్తే మాత్రం బిస్కెట్ అవుతుంది. బట్ ఏంటంటే ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, నో ప్రాబ్లం. కానీ కాస్ట్ అయితే చాలా చెప్తున్నాడు ఆటో వాడు, 500 చెప్తాడు. సో నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం ఏ టైం అయినా నో ప్రాబ్లం, ఎనీ టైం అయితే వెహికల్స్ అయితే ఉంటాయి. రైల్వే స్టేషన్లో అయినా స్టే చేయొచ్చు, నో ప్రాబ్లం. రైల్వే స్టేషన్లో కూడా బాగానే ఉంది. నేనైతే రైల్వే స్టేషన్లోనైతే పడుకున్నాను, దాదాపు ఒక 3 అవర్స్ దాకా అయితే పడుకున్నాను. బాగానే ఉంది, రూమ్స్ చాలా క్లీన్గా అయితే ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ 5 నుంచి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి, బస్ ఎక్కి అయితే రావచ్చు. బస్కి 35 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు ఈచ్ పర్సన్కి. సో 35 రూపీస్ పే చేసి అయితే నేనైతే బస్కి అయితే వచ్చేసాను. అయితే దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి వాటర్లో అయితే స్నానం చేయాల్సింది. రివర్లో స్నానం చేసాకైతే దర్శనానికి అయితే వెళ్ళాలి అనేసి అయితే ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారము. సో అక్కడ మాత్రం స్నానం చేస్తే మాత్రం సమస్త ప్రాబ్లమ్స్ అన్నీ అయితే తగ్గిపోతాయని, బాడీలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయని అయితే నమ్మిక. సో మనం అయితే అక్కడికైతే వెళ్తున్నాము. దాదాపు మనం తీసుకున్న హోటల్ నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఉంది మనం వెళ్ళాల్సిన ప్లేస్కి. బాగుంది కదా లొకేషన్. ఎర్లీ మార్నింగ్ కుక్కి సుబ్రహ్మణ్య ఎంట్రీ ఆర్చ్ ఇది. ఈ ఆర్చ్ పక్కన అయితే రివర్ అయితే ఉంటుంది, కుమారధార రివర్. సార్ ఇదైతే ఆర్చ్ కుమారధార. సార్ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్చ్ ఇక్కడ చూసారు కదా. ఈ ఆర్చ్ నుంచి అయితే పక్కమ్మటి అయితే మనకైతే ఇక్కడ స్నానాలకైతే ఉంటుంది కుమార తీర్థ. సో మనం ఈ నియర్లీ రూమ్ తీసుకుంటే మాత్రం ఇంకా చాలా బెటర్. బట్ ఏంటంటే కాస్ట్ అయితే కొంచెం హై ఉంటాయి, ఎందుకంటే ఈ రివర్లో స్నానం చేసి అయితే డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళి అయితే చేంజ్ చేసుకోవచ్చు బట్టలు. సో అందువల్ల అయితే చెప్తున్నా. సో ఇవన్నీ అయితే షాప్స్ కూడా ఉంటాయి ఇక్కడ, బట్టలు కానీ ఇవన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. పోలీస్ హెల్ప్ లైన్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే అందరు స్నానాలు అయితే చేస్తున్నారు. అక్కడికైతే మనం కూడా వెళ్ళైతే స్నానం చేసేయాలి. బట్ బ్యాగే కొంచెం భయంగా ఉంది, బ్యాగ్ ఉంటుందా పోద్దా అనేది అయితే కొంచెం డౌట్గా ఉంది. అందరూ అయితే ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే రివర్లో దిగి అయితే స్నానాలు చేస్తున్నారు, ఇంత చలికి కూడా బాగానే. అయితే కుమారధార అక్కడ నుంచి అయితే వాటర్ వస్తాయి, అక్కడ దాకా అయితే వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడైతే కొంచెం ఫ్లో ఎక్కువ అయితే ఉంది. మనం కూడా అయితే దిగుదాము కుమారధారలోకి. సూర్యుడు అయితే వస్తాడు, సన్ రైజ్ అయితే అవుతుంది కొద్దిసేపట్లో. బట్టలన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని అయితే రివర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడే రివర్లో అయితే స్నానం అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఒక దెబ్బ అయితే తగిలింది, మధుర జ్ఞాపకం. సో ఆ దెబ్బకైతే రాయి తగిలైతే స్కిన్ అనేది లేచిపోయింది. సో ముందైతే ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాలి. చూద్దాం ముందు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉందో లేదో. ఫస్ట్ ఎయిడ్ కూడా అయితే లేదు. స్కిన్
మనమైతే రిటర్న్ లో అయితే నడుచుకుంటే వెళ్దాం అనుకున్నాను. కిలోమీటర్న్నర నాకు పెద్ద అయితే లెక్క కాదు. బట్ ఏంటంటే ఆ వాటర్ లో దిగేటప్పుడు మాత్రం స్కిడ్ అయిపోయింది. సో రాళ్ళు గుచ్చుకోపోయినాయి కాలుకైతే. దారుణంగా అయితే బ్లడ్ అయితే చాలా వచ్చేసింది. నడవలేకపోతున్నా. సో ఇక మనమైతే ఇక ఇక్కడ నుంచి అయితే ఆటోలో వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయితే ఆటో ఎక్కేసాను. చాలా బ్లడ్ అయితే వచ్చేసింది బయటికి. బ్లీడింగ్ అయితే కంట్రోల్ అయితే కాలేదు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా అయితే ఏమీ లేదు. సో దారుణంగా అయితే గట్టిగా అయితే తెగిపోయింది కాలుకైతే. మీరు కూడా ఎప్పుడైనా వాటర్ లో దిగేటప్పుడు మాత్రం చూసుకుని అయితే దిగండి. లోతు తక్కువ ఉంది కదా అని పుట్టుకొని కాలు పెడితే మాత్రం లటుక్కుని తెగిపోతుంది కింద. రాళ్ళు ఏంటంటే చాలా షార్ప్ గా ఉంటాయి. వాటర్ అయితే ఎక్కువ ఫ్లో అయితే కాబట్టి. ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయేసి బయటకి అయితే వచ్చేసాము. దెబ్బ అయితే నొప్పి బాగానే ఉంది. బట్ నడవలేకపోతున్నాము. ఇదైతే టెంపుల్కి వెళ్తే రూట్. మనం తీసుకున్న హోటల్ నుంచి అయితే 400 మీటర్స్లో అయితే దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫుల్గా అయితే చెట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. వెహికల్స్ ఏమైనా ఇక్కడ దాకా అయితే ఎలో చేస్తారు. సో ఇక్కడ నుంచి అయితే బై వాక్ అయితే వెళ్ళిపోవాలి. చూసారా వెదర్ ఎట్లుందో. కొండలు పక్కన అయితే సూపర్ అయితే ఉంది. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఫైనల్గా అయితే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను. బట్ ఈరోజు అయితే కుదిరింది. స్వామివారి రథాలు 2 రథాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే ఫ్రీ భోజనశాల కూడా ఉంది. షణ్ముఖ ప్రసాద డైనింగ్ హాల్, సేవా కౌంటర్ అండ్ ఫ్రీ లగేజ్ రూము. ఇవి కూడా రథాలే చిన్నవి. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. దర్శనానికి అయితే వెళ్ళిపోతా. దర్శనం అయితే అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ప్రసాదాల కోసం అయితే ఈ టోకెన్స్ అయితే తీసుకున్నాను. 100 రూపీస్ ఈ బ్యాగ్ ఇచ్చేస్తాను. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దాని తర్వాత ఆదిశేషు టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము. ప్రసాదాలు కూడా అయితే తీసుకొని అయితే వచ్చేసాను. సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ నుంచి బయటకు వచ్చాకైతే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తే మాత్రం ఇక్కడ ఆదిశేషు టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రీ భోజనశాల అయితే ఉంది. 12 to 2:30 దాకా అయితే పెడతారు. రాత్రిపూట 8 నుంచి 9:30 దాకా అయితే పెడతారంట. ఇక్కడైతే చెట్లు మాత్రం మామూలుగా అయితే లేదు. ఆది సుబ్రహ్మణ్య టెంపుల్కి అయితే ఇటైపు అయితే వెళ్ళాలి. ఇక్కడైతే బోర్డింగ్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఏందనేది చూసారు కదా. ఇటైతే వెళ్ళిపోవాలి. సన్ రైజ్ అయితే అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ అయితే పోతున్నాం. ఈ ప్రకృతిని చూస్తుంటే మాత్రం మైమర్చిపోతుంది. ఇక్కడ నుంచి అయితే ఆది సుబ్రహ్మణ్య టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే టెంపుల్ చూసుకొని వస్తుంటే మాత్రం షాపింగ్ చేయాల్సిన అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడైతే షాపింగ్ చేసుకోవచ్చు. అన్ని రకాలైతే ఉంటాయి. సో ఇక్కడైతే ఆగి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే చెప్పులు లేవు కాబట్టి కాళ్ళు అయితే నొప్పి పుడుతున్నాయి. మనకి దెబ్బ తగిలింది కదా, అదైతే బ్లీడ్ అయితే అవుతుంది దెబ్బ వల్ల. ఇక్కడైతే అశ్లేష బల పూజ సంబంధించిన అయితే ఇక్కడైతే ఉన్నవి. సర్ప సంస్కరణ పూజకి 200, 4200 ఇవన్నీ అయితే ఉన్నాయి. ఆ పూజలు చేసుకునే వాళ్ళు అయితే టికెట్స్ అయితే అంత ఛార్జ్ అయితే అవుతుంది. ఇక్కడైతే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ముందుంది. ఇక్కడైతే చెప్పులు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మనం అయితే అక్కడైతే మర్చిపోయి వచ్చేసాం టెంపుల్ దగ్గర అయితే. అండ్ ఎక్కడైతే రివర్ అయితే ఉంది. సో ఇక్కడైతే పక్షుల సౌండ్ ఇవి వింటుంటే మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగుంది వెదర్ కూడా. ఇదైతే టెంపుల్ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. చెట్టుకి దండం పెట్టుకొని అయితే వెళ్ళాలి. అటైతే దర్శనం ఉంది. దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా అయిపోయింది. పక్కన అయితే ఇక్కడ పార్క్ అయితే ఉంది. పార్క్ అయితే వెళ్ళాల్సిన అయితే వెళ్ళొచ్చు. టిఫిన్ చేద్దాం. మైసూరు బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నా. ఇందాక మీకు చూపించాను కదా, ఆ హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే వెళ్ళా. ఇక్కడైతే ఏమీ హోటల్స్ అయితే లేవు మంచిగా దగ్గరలో. సో అక్కడికి అయితే వెళ్తున్నా నడుచుకుంటూ. ఫుల్ వాకింగ్ అయితే అయిపోతుంది.
ఆయాసం వస్తుంది, దెబ్బ తగిలింది కాబట్టి నడవలేకపోతాను, ఎక్కువ పెయిన్ బాగా వస్తుంది. లోపలైతే ఎక్కువ కాస్ట్ ఉంది అనుకునేటోళ్ళు అయితే బయట అయితే తినొచ్చు. ఇక్కడైతే చిన్న చిన్న హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా రకాల టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా మంది అయితే ఇక్కడ తింటున్నారు కూడా. బట్ మనం ఏంటంటే లోపలికి వెళ్ళి అయితే తిందామని అయితే డిసైడ్ అయ్యి లోపలికి అయితే వచ్చేసాము. ఈడ కూడా పెద్ద అయితే కాస్ట్ అయితే ఏం లేవు. ఒక ప్లేట్ వడ అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే జనాలు ఎవరు కూడా సీట్ అయితే ఆపకుండా మనం అక్కడ నుంచి లేచిపోయి అయితే నించొని అయితే తిందామని ఫిక్స్ అయ్యి తింటున్నాను. వడ అయితే బాగుంది క్రిస్పీగా. దాని తర్వాత దోశ కూడా తిన్నాను. తిని బయటకి అయితే వచ్చేసి బస్ ఎక్కేసాను. ఇక్కడ నుంచి ధర్మస్థలి అయితే వెళ్ళిపోతున్నాం. మనమైతే యాక్చువల్లీ మైసూర్ పోదాం అనుకున్నాం. మైసూర్కి అయితే బస్సెస్ అయితే లేవు. ఏం చేద్దామా ఆలోచించే లోపల ధర్మస్థలి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇక్కడ నుంచి ధర్మస్థలికి అయితే 76 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బస్ కి. సో మనం అయితే బస్ ఎక్కేసాము. ఎందుకు ఇలా చూస్తున్నాం తెలుసా, వెనకాలైతే విండో సీట్ అయితే ఇయ్యట్లేదు అంకుల్ వాళ్ళు. ఏదో ఒక లాక్కోవాలి విండో సీట్ అయితే. ఏదో ఒకటి చేసి అయితే విండో సీట్ కి అయితే వచ్చేసాను. చూసారా, ఇది యూట్యూబర్ అంటే. విండో సీట్ కి వచ్చేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. మామూలుగా అయితే మామూలు లేదు, నేచర్ అయితే మంచి బ్యాక్గ్రౌండ్ అయితే మ్యూజిక్ అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి. మనమైతే విండో సీట్ అయితే ఆ పక్కన ఉన్నాడు కదా, ఆ అంకుల్ కార్ నుండి అయితే మనం తీసుకున్నాము. పాప అంకుల్ అయితే ఇచ్చేసిండు. గేట్వే ఆఫ్ ధర్మస్థల బిల్ట్ శ్రీ రత్నవర్మ హెగ్డే 1966లో కట్టిరంట. బస్సెస్ అయితే ఆడదాకా పోనీయట్లేదు అనుకుంటా. జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. కుంటుకుంటూ మనం అయితే నడవలేకపోతున్నాం. అయితే ఒకటి తీసుకొని అయితే వెళ్ళిపోతా ఉన్నాం టెంపుల్ కాడికి. ఓపిక అస్సలు లేదు, పెయిన్ వస్తుంది బాగా. ఫ్రీ భోజనం మరియు ఇక్కడైతే దర్శనానికి కోసం అయితే ఇటైతే వెళ్ళాలి. 2 సైడ్ సేవా అవుట్లైన్ కూడా అటు సైడే. మనం అయితే ఇక్కడికి వచ్చేసి చెప్పుల స్టాండ్ ఇది. ఇక్కడైతే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. క్యూ కాంప్లెక్స్ లగేజ్ అని చెప్పల్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు ధర్మస్థలిలో. అక్కడ లగేజ్ పెట్టుకున్న తర్వాత అయితే ఇక్కడైతే ఫ్రీ దర్శనం ఉంటుంది, 200 రూపీస్ పెయిడ్ దర్శనం ఉంటుంది. సో రెండు అయితే ఏదైనా వెళ్ళుకోవచ్చు మనకు కావాల్సిన. మనకైతే దెబ్బ నొప్పి బాగా ఎక్కువైపోయింది. 200 లైన్లో కూడా చాలా మంది జనాలు అయితే ఉన్నారు. దాదాపు 3 అవర్స్ పడుతుంది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని అయితే బయటకి అయితే వచ్చేసాము. ఈ ధర్మస్థలి టెంపుల్ చుట్టానికి మాత్రం చాలా డిఫరెంట్ అయితే ఉంది. ఇక్కడ స్ట్రక్చర్ కానీ బిల్డింగ్ కానీ మొత్తం అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. మనం అయితే ఇక్కడ వీడియోస్ తీస్తుంటే మాత్రం అందరూ అయితే అలాగే చూసుకుంటే అయితే వెళ్ళిపోతున్నారు యూట్యూబర్ అనేసి. సో దాని తర్వాత అయితే మనం అయితే ఇక్కడే ఏమైనా తినేసి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అయితే మనం బెంగళూరుకి. ఈ హోటల్లో తిందామని పోయినా కానీ ఏమీ లేదు. మనకి టెంపుల్ దగ్గర నుంచి అయితే బస్ స్టాప్ కి అయితే దాదాపు అయితే 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మనం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఆటో ఎక్కుదాం అనుకున్నా కానీ బట్ ఏంటంటే ఆటోస్ అయితే ఏమీ దొరకట్లేదు. సో మనం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. దారిలో అయితే ఇక్కడ శివుడి విగ్రహం అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా చూడండి. దాని తర్వాత అయితే మనం అయితే ముందుకైతే వెళ్ళిపోవాలి బస్ స్టాప్ కాడికి. దోలు తీరిపోతుంది. ఈ ఎండ అయితే మామూలుగా అయితే లేదు. ఇక్కడ సమ్మర్లో వచ్చినట్టుంది. మన దగ్గర సమ్మర్లో ఇట్లే ఉంటుంది. అయితే ఇక్కడ ధర్మస్థలి బస్ స్టాప్ ఇది. బస్సెస్ అన్నీ ఇడే ఉంటాయి. అన్ని వైపులకైతే బస్సెస్ ఇక్కడ నుంచి అయితే ఉంటాయి. బెంగళూరు కానీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వరం, పుత్తూరు ఇవన్నీ దొరుకుతాయి బస్సెస్ ఇక్కడ నుంచి అయితే. చాలా రోజుల తర్వాత ఇది ఐస్ క్రీమ్ అయితే తింటాను. 10 రూపాయలు ఇది ఐస్ క్రీమ్ అయితే. భయ్య అయితే అమ్ముతున్నాడు డబ్బాలో పెట్టి. టేస్ట్ అయితే ఆసం ఉంది. తిన్నప్పుడు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చూస్తే మాత్రం ఈ సీనరీ కనబడింది. రేంజ్లో అయితే ఉంది. బాగున్నాయి మొక్కలు ఇవన్నీ. అయితే వీడియో అయితే ఒక ఫోటో తీద్దామని అయితే వచ్చేసినాం వీటికి. మొత్తం తీగలు చూసేది ఎట్లనే. అయితే ధర్మస్థల నుంచి పుత్తూరుకి అయితే 52 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆర్డినరీ బస్ ఇది అయితే. దాదాపు అయితే 2 అవర్స్ పడుతుంది. ఈ రివర్ అయితే చూసారా, వాటర్ అయితే అస్సలు లేవు, నార్మల్ గా అయితే ఉన్నాయి. బట్ అందరూ ఏంటంటే అందులో దిగి అయితే స్నానాలు అయితే చేస్తున్నారు. మరి అదేంటో తెలియదు. బస్ అయితే ఇది స్కూల్స్ వదిలే టైం కాబట్టి స్కూల్స్ కాలేజెస్ ఫుల్ గా అయితే జనాలు అయితే ఎక్కుతున్నారు. ప్రతి ఒక్క స్టాప్ లో అయితే బస్ అయితే ఆపుతాడు. దాదాపు 2 అవర్స్ కాస్త 3 అవర్స్ దాకా పట్టేలాగైతే అనిపిస్తుంది. జనాలు చూసారా ఎలా ఎక్కుతున్నారో అందరూ. చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు. ఫుల్ గా అయితే క్రౌడ్ అయితే ఉంది. బస్సు నిండిపోయింది. బస్ అయితే చూడండి ఎట్లా ఎక్కుతున్నారు కొట్టుకొని. ఇంకా బస్సు సరిపోవట్లేదు ఈ బస్ అయితే. సో బస్సెస్ అయితే చాలా తక్కువని. అందులో ఒకటి ఇక్కడ కూడా ఫ్రీ బస్సెస్ కాబట్టి ఆధార్ బేస్ మీద ఉంది కాబట్టి సో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు బస్ అయితే ఫ్రీగా ఎక్కచ్చు. లేడీస్ మటుకి ఓన్లీ.
ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ అయితే మామూలుగా అయితే లేదు, చాలా బాగుంది. ఇదైతే పుత్తూరు బస్ స్టాండ్. పుత్తూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. మనం అయితే రైల్వే స్టేషన్కి అయితే 800 మీటర్స్ అయితే ఉంది. నడుద్దాం అనుకున్న గూగుల్ మ్యాప్ అయితే డిఫరెంట్గా అయితే చూపిస్తుంది అనేసి అయితే ఆటో ఎక్కితే ఎక్కేసాను రైల్వే స్టేషన్కి. మన ట్రైన్ రావడానికి అయితే చాలా అంటే చాలా టైం అయితే ఉంది. అప్పటిదాకా అయితే వెయిట్ చేయాలి. ఫైనల్లీ అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. మన ట్రైన్లోకి అయితే ఎక్కేసాను. మనం అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం ఆన్లైన్లో. వచ్చిన ఫుడ్కి అయితే స్పూన్ అయితే లేదు. బెంగళూరుకి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. రేపు ఎర్లీ మార్నింగ్ 6:15కి అయితే బెంగళూరు అయితే వెళ్తుంది. S9 అయితే మన కోచ్. ఫైనల్లీ అయితే మనం సుబ్రహ్మణ్య రోడ్డు రైల్వే స్టేషన్కి అయితే మళ్ళీ వచ్చేసారు ఇంకొకసారి కూడా. నిన్న నైట్ అయితే ఇదే రైల్వే స్టేషన్ లో దిగి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడిపోయాను. ఇదే రైల్వే స్టేషన్ అదిగోండి, అదే వెయిటింగ్ హాల్ అయితే ఉన్నాం మనం. నిన్న నైట్ అయితే చాలా అంటే చాలా ఇబ్బందులు కూడా పడిపోయాను. కానీ చాలా హ్యాపీగా అయితే ఉంది. అన్ని అయితే తక్కువ డేస్ లో అయితే కవర్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. హ్యాపీనెస్ తోటి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ తర్వాత అయితే ఇక నేనైతే వెళ్ళేసి అయితే పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసరికి అయితే మనకైతే బెంగళూరు రైల్వే స్టేషన్ నియర్లీ అయితే వచ్చేసింది ట్రైన్. మన ట్రైన్ అయితే బెంగళూరు ఎంట్రన్స్ లో అయితే ఆపేసిండు. లోపలికైతే ఇంకా అలో చేయట్లేదు ట్రైన్. ఇక్కడ ఆపేసిండు. మొత్తం అయితే ఇల్లులన్నీ అందరు మంచి నిద్రలో ఉండుంటారు ఈ టైంకి అయితే. ఫైనల్ అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసిండు. ట్రైన్ అయితే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. వెల్కమ్ టు బెంగళూరు రైల్వే స్టేషన్. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా అయితే బెంగళూరు రైల్వే స్టేషన్లో అయితే దిగేశాను. ఇక్కడ నుంచి అయితే వెళ్ళేసి అయితే బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసేసి అయితే మన ట్రైన్ అయితే ఎక్కాలి. మన ట్రైన్ అయితే 7:15కి అయితే మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో మనం అయితే బయటకు వెళ్ళేసి అయితే ఒక చాయ్ తాగి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మన ట్రైన్ కోసం అయితే చూసేసి మన ట్రైన్ అయితే ఎక్కేసేయాలి. ఇక్కడ నుంచి వెళ్ళాలి. మన ట్రైన్ అయితే స్పెషల్ ట్రైన్ అది. సో మనకైతే ప్లాట్ఫామ్స్ కూడా చూపిస్తాడా లేదా అనేది అయితే చూడాలి. మనం వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి అయితే. బాయ్ బాయ్ ట్రైన్.